ఆలయాల్లో రాజకీయాలేంటి అని ఒకవైపు ప్రశ్నిస్తారు. రెండో వైపు అదే ఆలయాల సాక్షిగా రాజకీయ ప్రచారాలకి పూనుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు చేసింది, రాజకీయ దురుద్దేశంతోనే కల్తీ నెయ్యికి పాల్పడింది అన్నట్టు విమర్శలు చేస్తున్న జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే శివరాత్రి వేడుకలను రాజకీయం చేసేసింది. శివరాత్రి వేడుకల సందర్భంగా పాదగైలో దర్శనాల కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచింది. పాంప్లెట్స్ ఏందయ్యా అంటే పొలిటికల్ క్యాంపెయిన్ అన్నట్టు. సో మేము ఏం చేస్తున్నామంటే ఈ పాంప్లెట్ని రెడీ చేస్తాం. సుమారు 2,50,000 పాంప్లెట్స్. అంటే రేపు శివరాత్రి అనగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా గుడికి రావడం జరుగుతుంది. గుడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా మీకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది కూటమి ప్రభుత్వం తెలియజేయడం కోసం ఈ పాంప్లెట్ని రిలీజ్ చేసాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ అపచారానికి పాల్పడింది అనేటువంటి రీతిలో జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు. ఆయనకి ఇప్పుడే తెల్లారిందేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత 15 రోజుల నాడే ఒక సమావేశం పెట్టి తన పార్టీ శ్రేణుల మీద కారాలు మిరియాలు నూరారు. అందులో నాగబాబు, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళని పేర్లు ప్రస్తావించి మరీ తీవ్రంగా తప్పుపట్టారు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి లండన్ వెళ్ళడానికి తీరుకుంటుంది, కానీ ఇలాంటి విషయాల మీద మాట్లాడడానికి అవకాశం ఉండదా అంటూ నిలదీశారు. దాంతో అధినేత ప్రశ్నించగానే అనేక మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మీడియా సమావేశాలు పెట్టి నాగబాబు లాంటి వాళ్ళు వీడియోలు విడుదల చేసి కల్తీ నెయ్యి ఉదంతంలో వైఎస్ఆర్సీపీని నిందించడం ద్వారా అధినేతను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. కాకినాడ ఎంపీ పవన్ కళ్యాణ్ మాటలను బేఖాతరు చేశారా అనే అనుమానం కలిగించేలా వ్యవహరించారు. కానీ హఠాత్తుగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇప్పుడే కళ్ళు తెరిచారా అనేటువంటి రీతిలో శివరాత్రి సందర్భంగా పిఠాపురంలో పాంప్లెట్స్ పంచిపెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాజకీయ క్రీడకు మహాశివరాత్రిని వేదికగా మార్చుకున్నారు. చాలా విడ్డూరం. నిజానికి కల్తీ నెయ్యి ఉదంతంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ సాక్షిగా భక్తుల మనోభావాలతో ఆటలాడుకోకూడదు అంటూ మాట్లాడారు. మరి శివరాత్రిలో కూటమి ఎంపీ కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు చేసిందేంటి? పాంప్లెట్లు పంచడం ద్వారా మహాశివరాత్రిలో రాజకీయ ఆటలేంటి? ఇలా చేయడం మనోభావాలతో ఆడుకోవడం కాదా? ఇలా భక్తులతో రాజకీయ క్రీడలకు పూనుకున్నట్టు కాదా? మహాశివరాత్రి వేడుకలకు రాజకీయ రంగు పులిమేసినట్టు కాదా? ఇలాంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తీరు మీద పలువురు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఒక ఎంపీగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి నాయకుడు దైవ కార్యక్రమంలో రాజకీయ ప్రచారం కోసం పాకులాడ్డమేంటి అనే మాట వినిపిస్తుంది. రాజకీయంగా జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీని తప్పు పట్టడం ఎవరు నిందించాల్సిన పని లేదు, అందులో తప్పులు వెతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ పార్టీ తన పొలిటికల్ క్యాంపెయిన్స్ని ఎక్కడ నిర్వహించుకున్నా ఎవరూ తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. కానీ పాదగయ క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన అక్కడికి తరలి వచ్చే భక్తులకి పాంప్లెట్లు పంచే ప్రక్రియకు ఉదయ శ్రీనివాస్ రంగం సిద్ధం చేసినటువంటి వైనం చాలామందిని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళ వైఖరి తీవ్రంగా నిరసించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రాజకీయాలు, దైవ కార్యక్రమాలు, లేదంటే భక్తి, రాజకీయం అన్నింటినీ ముడిపెట్టేస్తున్నటువంటి ధోరణికి ఇదొక కొలబద్దగా కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో లేనిపోని విషయాలన్నింటినీ రంగరించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ బెడిసికొట్టింది. సిట్ అధికారికంగా ధృవీకరించింది. జంతు కొవ్వులు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అంటూ చేసినటువంటి రచ్చంతా ఆంధ్రప్రదేశ్ పరువు తీసింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసింది. అదే ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చెప్పినట్టుగా దేశమంతా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి అపచారానికి గురయ్యింది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు కారకులయ్యారు. ఇదంతా ముగుస్తున్న కథగా కనిపిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళు సాగిస్తున్నటువంటి వ్యవహారం అత్యంత అభ్యంతరకరంగా మారుతుంది. పాదగయ క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చేస్తున్నటువంటి వైనం మీద అనేక మంది నుంచి అసహనం వ్యక్తమవుతుంది. ఇలాంటి తీరు ఎంపీ సరిచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తన పార్టీ అధినేతను సంతృప్తిపరచడం కోసం తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే అది ప్రజాగ్రహానికి దారితీసే పరిస్థితి వస్తుంది. ఆ ఎంపీ గుర్తించాలి.